నానా కొర్రీలతో మార్క్ఫెడ్ అధికారులు మక్కలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ వ్యవసాయ మార్కెట్లో మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మొక్కజొన్న మద్దతు ధర క్వింటాలకు 2400 వస్తుందనే ఆశతో పంట తెచ్చిన రైతులు ఉసూరుమంటున్నారు. బూజు, తేమ ఉందనే కారణాలతో పంట కొనుగోలు చేయడం లేదని సాగుదారులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో మక్కలు విక్రయించడం ప్రహసనంలా మారిందని గగ్గోలు పెడుతున్నారు. సంబంధిత అధికారులు మాత్రం నాణ్యమైన పంటను నిబంధనల మేర కొనుగోలు చేస్తున్నారని రైతులెవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇస్తున్నారు. అంటే ఇలా ఫంగస్ ఉన్నాయి అంటాడు, పెద్దగా ఉంటేనో ఇరిగినాయి అంటాడు, చిన్నగా ఉంటేనో ఫంగస్ అంటాడు. ఇప్పటి వరకు కూడా నువ్వు ఎవరో చెప్పుకుంటావు చెప్పుకోపో, నీ కొనాను నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని వాళ్ళు అన్నారు. వాళ్ళు మాకు కొన్నారు అంతే, కుమ్మక్క అయిపోయింది. వాళ్ళు ఇంత దళారులు వీళ్ళు మొత్తం కుమ్మక్క అయిపోయింది. మార్కెట్ డిఎం సెలెక్ట్ చేసుకొని పోతాడు, ఆయన మొక్క తెలియదు, ఆయన పోయి నేను వచ్చాడు. తూర్పాలు పట్టిన తర్వాత ఫంగస్ అంటున్నాడు. ఫంగస్ ఎక్కడ సార్ అని అంటే మామూలు రిజెక్ట్ చేసిండు, పక్కకు పెట్టిండు. అది అట్లే ఉన్నది, అప్పటి నుండి ఇప్పటి వరకు అట్లే ఉన్నాయి. గట్టిగా అడిగితే మేము ఏం చేస్తారో చేసుకోకపోతే మీరు ఓన్లీ ఇక్కడి నుంచి అన్నట్టు మాట్లాడతాం. ఇక్కడ వచ్చేసి చాలా వరకు మెషిన్ కటింగ్ తో వస్తున్నారు ఫార్మర్స్. దానివల్ల చాలా బూజు వచ్చింది. ఫంగస్ ఉంటే గోడౌన్కి వెళ్తే రిజెక్ట్ అవుతాయి. కాబట్టి ఇక్కడే మాయిశ్చర్ కానీ ఫంగస్ కానీ ఏదైనా ఉంటే వాళ్ళు క్లియర్గా చెప్పేసి నామ్స్ ప్రకారం ఎఫ్ఏక్యూ పారామీటర్స్ రీచ్ అయిన కానీ కొనుగోలు చేస్తున్నాం. ఫంగస్ ఉంటే గోడౌన్కి వెళ్తే ఇక్కడ స్టాగ్నేట్ చేయలేరు కాబట్టి అటువంటి బస్తాలను రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఏదైనా ఉంటే ఇక్కడే రైతులకి వివరించి చెప్తున్నాం. ఎఫ్ఏక్యూ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనుగోలు చేస్తున్నాము. ఇప్పటివరకు 8,000 బస్తాలు లిఫ్ట్ చేసినాము. 92 మంది రైతుల దగ్గర నుంచి కొనుగోలు కూడా జరిగింది. 14 మాయిశ్చర్ లోపు బిలో ఉంది. ఫంగస్ ఎటువంటి లేకుండా ఉంటే క్వాలిటీ పరంగా ఉంటే కొనుగోలు చేయడం జరుగుతుంది.